బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం బంగారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతినిత్యం దీని విలువ పెరుగుతుందే తప్ప ఎంత మాత్రం కూడా తగ్గదు. కారణం బంగారంకి ఉన్న డిమాండ్ అలాంటిది. అయితే అలాంటి బంగారం ఎలా లభిస్తుంది, ఎక్కడ లభిస్తుంది, దాన్ని ఎలా వెలికి తీస్తారో అనే విషయాలు చాలా మందికి తెలియదు. అయితే తాజాగా భూమిలో నుండి భారీగా బంగారం ఉబికి వస్తున్న సంఘటన ఇప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. బంగారం భూమిలో నిక్షిప్తమైన ఖనిజం. దాన్ని వెలికితీసి శుద్ధి చేసి మన అవసరాలకు తగినట్టుగా ఉపయోగించుకుంటాం. అయితే దీన్ని వెలికితీసే ప్రక్రియ చాలా ఖరీదైంది కావడంతో బంగారం విలువ కూడా ఎక్కువ. ఎందుకంటే బంగారం భూమిలోని అత్యంత లోపలి పొరల్లో దాగి ఉంటుంది. భూమి పొరల్ని కోర్, మాంటెల్, క్రస్ట్ అనే 3 రకాలుగా విభజిస్తారు. కోర్ అనేది అత్యంత లోపలి పొర. ఇందులో ఇన్నర్ కోర్, ఔటర్ కోర్ ఉంటాయి. దానిపైన మాంటిల్ ఉంటుంది, ఆ పైన క్రస్ట్ ఉంటుంది. సహజంగా క్రస్ట్లోనే మనకు లోహాలు లభిస్తుంటాయి. అయితే బంగారం, రుథేనియం వంటి విలువైన లోహాలు మాత్రం భూమిలోని అత్యంత లోపలి పొర కోర్లో ఉంటాయని అంటారు. భూమి ఏర్పడినప్పుడే ఆ విలువైన లోహాలు కోర్లో లాక్ చేయబడ్డాయనేది శాస్త్రవేత్తల వాదన. అలా లాక్ చేయబడిన గోల్డ్ని కోర్ నుంచి బయటికి తీయడం కష్టసాధ్యమని భావించేవారు. అయితే భూమి కోర్ నుంచి బంగారం, ఇతర విలువైన లోహాలు లీక్ అవుతున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు గమనించారు. అది కూడా అన్ని ప్రాంతాల్లో కాదు. హవాయిలోని అగ్నిపర్వత శిలలపై తొలిసారిగా నిర్వహించిన విశ్లేషణలో భూమి లోపల ఉన్న కోర్ నుంచి బంగారం, ఇతర విలువైన లోహాలు పైకి ఉబికి వస్తున్నట్టు గమనించారు. అగ్ని పర్వతాలు పేలినప్పుడు భూమి లోపల నుంచి లావా బయటకు వస్తుంది. ఆ లావాతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న లోహాల మిశ్రమం కూడా బయటకు వస్తుంది. అయితే ఇందులో బంగారం వంటివి అవక్షేప రూపంలో ఉండటం చాలా అరుదు. కానీ హవాయి ప్రాంతంలో మాత్రం బంగారం, రుథేనియం ఇలా అగ్నిపర్వతం నుంచి బయటికి రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలల్లో రుథేనియం నిల్వలను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ శిలలకు మూలం కోర్, మాంటెల్ సరిహద్దుల్లో ఉందని తెలుస్తోంది. హవాయిలోని అగ్నిపర్వత బసాల్ట్ శిలలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది. అయితే ఇందులో బంగారం, ఇతర విలువైన లోహాలు ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాస్తవానికి బంగారం కోర్లో ఎక్కువగా ఉంటుంది. అంటే కోర్ నుంచి మాంటెల్కి అది లీక్ అయిందని, అలా అగ్నిపర్వత బసాల్ట్ శిలల్లో చేరి భూమి పైభాగానికి చేరి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గొట్టింగెన్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం ఈ విషయాన్ని నిర్ధారించింది. తమ పరిశోధన ఫలితాలు వచ్చినప్పుడు తాము బంగారాన్ని కనుగొన్నామని తెలిపిందని అన్నారు నిల్స్ మెస్లింగ్. కోర్, మాంటిల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలలు ఉపయోగపడతాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. హవాయి వంటి సముద్ర ద్వీపాలు కూడా ఇలా అగ్నిపర్వత శిలల వల్లే ఏర్పడ్డాయి. లావా పైకి ఉబికి వచ్చి గట్టిపడి ద్వీపాలుగా మారాయి. గొట్టింగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు బంగారం కొత్త ఉనికిని చూపెట్టాయి. బంగారం పైకి ఉబికి వస్తుందని చెప్పిన ఈ పరిశోధనలు ఆసక్తిగా మారాయి. బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం బంగారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతినిత్యం దీని విలువ పెరుగుతుందే తప్ప ఎంత మాత్రం కూడా తగ్గదు. కారణం బంగారంకి ఉన్న డిమాండ్ అలాంటిది. అయితే అలాంటి బంగారం ఎలా లభిస్తుంది, ఎక్కడ లభిస్తుంది, దాన్ని ఎలా వెలికి తీస్తారో అనే విషయాలు చాలా మందికి తెలియదు. అయితే తాజాగా భూమిలో నుండి భారీగా బంగారం ఉబికి వస్తున్న సంఘటన ఇప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. బంగారం భూమిలో నిక్షిప్తమైన ఖనిజం. దాన్ని వెలికితీసి శుద్ధి చేసి మన అవసరాలకు తగినట్టుగా ఉపయోగించుకుంటాం. అయితే దీన్ని వెలికితీసే ప్రక్రియ చాలా ఖరీదైంది కావడంతో బంగారం విలువ కూడా ఎక్కువ. ఎందుకంటే బంగారం భూమిలోని అత్యంత లోపలి పొరల్లో దాగి ఉంటుంది. భూమి పొరల్ని కోర్, మాంటెల్, క్రస్ట్ అనే 3 రకాలుగా విభజిస్తారు. కోర్ అనేది అత్యంత లోపలి పొర. ఇందులో ఇన్నర్ కోర్, ఔటర్ కోర్ ఉంటాయి. దానిపైన మాంటిల్ ఉంటుంది, ఆ పైన క్రస్ట్ ఉంటుంది. సహజంగా క్రస్ట్లోనే మనకు లోహాలు లభిస్తుంటాయి. అయితే బంగారం, రుథేనియం వంటి విలువైన లోహాలు మాత్రం భూమిలోని అత్యంత లోపలి పొర కోర్లో ఉంటాయని అంటారు. భూమి ఏర్పడినప్పుడే ఆ విలువైన లోహాలు కోర్లో లాక్ చేయబడ్డాయనేది శాస్త్రవేత్తల వాదన. అలా లాక్ చేయబడిన గోల్డ్ని కోర్ నుంచి బయటికి తీయడం కష్టసాధ్యమని భావించేవారు. అయితే భూమి కోర్ నుంచి బంగారం, ఇతర విలువైన లోహాలు లీక్ అవుతున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు గమనించారు. అది కూడా అన్ని ప్రాంతాల్లో కాదు. హవాయిలోని అగ్నిపర్వత శిలలపై తొలిసారిగా నిర్వహించిన విశ్లేషణలో భూమి లోపల ఉన్న కోర్ నుంచి బంగారం, ఇతర విలువైన లోహాలు పైకి ఉబికి వస్తున్నట్టు గమనించారు.
అగ్ని పర్వతాలు పేలినప్పుడు భూమి లోపల నుంచి లావా బయటకు వస్తుంది. ఆ లావాతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న లోహాల మిశ్రమం కూడా బయటకు వస్తుంది. అయితే ఇందులో బంగారం వంటివి అవక్షేప రూపంలో ఉండటం చాలా అరుదు. కానీ హవాయి ప్రాంతంలో మాత్రం బంగారం, రుథేనియం ఇలా అగ్నిపర్వతం నుంచి బయటికి రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలల్లో రుథేనియం నిల్వలను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ శిలలకు మూలం కోర్ మాంటెల్ సరిహద్దుల్లో ఉందని తెలుస్తోంది. హవాయిలోని అగ్నిపర్వత బసాల్ట్ శిలలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది. అయితే ఇందులో బంగారం, ఇతర విలువైన లోహాలు ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాస్తవానికి బంగారం కోర్లో ఎక్కువగా ఉంటుంది. అంటే కోర్ నుంచి మాంటెల్కి అది లీక్ అయిందని, అలా అగ్నిపర్వత బసాల్ట్ శిలల్లో చేరి భూమి పైభాగానికి చేరి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గొట్టింగెన్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం ఈ విషయాన్ని నిర్ధారించింది. తమ పరిశోధన ఫలితాలు వచ్చినప్పుడు తాము బంగారాన్ని కనుగొన్నామని తెలిపిందని అన్నారు నిల్స్ మెస్లింగ్. కోర్ మాంటెల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలలు ఉపయోగపడతాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. హవాయి వంటి సముద్ర ద్వీపాలు కూడా ఇలా అగ్నిపర్వత శిలల వల్లే ఏర్పడ్డాయి. లావా పైకి ఉబికి వచ్చి గట్టిపడి ద్వీపాలుగా మారాయి. గొట్టింగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు బంగారం కొత్త ఉనికిని చూపెట్టాయి. బంగారం పైకి ఉబికి వస్తుందని చెప్పిన ఈ పరిశోధనలు ఆసక్తిగా మారాయి. బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం బంగారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతినిత్యం దీని విలువ పెరుగుతుందే తప్ప ఎంత మాత్రం కూడా తగ్గదు. కారణం బంగారంకి ఉన్న డిమాండ్ అలాంటిది. అయితే అలాంటి బంగారం ఎలా లభిస్తుంది, ఎక్కడ లభిస్తుంది, దాన్ని ఎలా వెలికి తీస్తారో అనే విషయాలు చాలా మందికి తెలియదు. అయితే తాజాగా భూమిలో నుండి భారీగా బంగారం ఉబికి వస్తున్న సంఘటన ఇప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. బంగారం భూమిలో నిక్షిప్తమైన ఖనిజం. దాన్ని వెలికితీసి శుద్ధి చేసి మన అవసరాలకు తగినట్టుగా ఉపయోగించుకుంటాం. అయితే దీన్ని వెలికితీసే ప్రక్రియ చాలా ఖరీదైంది కావడంతో బంగారం విలువ కూడా ఎక్కువ. ఎందుకంటే బంగారం భూమిలోని అత్యంత లోపలి పొరల్లో దాగి ఉంటుంది. భూమి పొరల్ని కోర్, మాంటెల్, క్రస్ట్ అనే 3 రకాలుగా విభజిస్తారు. కోర్ అనేది అత్యంత లోపలి పొర. ఇందులో ఇన్నర్ కోర్, ఔటర్ కోర్ ఉంటాయి. దానిపైన మాంటిల్ ఉంటుంది, ఆ పైన క్రస్ట్ ఉంటుంది. సహజంగా క్రస్ట్లోనే మనకు లోహాలు లభిస్తుంటాయి. అయితే బంగారం, రుథేనియం వంటి విలువైన లోహాలు మాత్రం భూమిలోని అత్యంత లోపలి పొర కోర్లో ఉంటాయని అంటారు. భూమి ఏర్పడినప్పుడే ఆ విలువైన లోహాలు కోర్లో లాక్ చేయబడ్డాయనేది శాస్త్రవేత్తల వాదన. అలా లాక్ చేయబడిన గోల్డ్ని కోర్ నుంచి బయటికి తీయడం కష్టసాధ్యమని భావించేవారు. అయితే భూమి కోర్ నుంచి బంగారం, ఇతర విలువైన లోహాలు లీక్ అవుతున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు గమనించారు. అది కూడా అన్ని ప్రాంతాల్లో కాదు. హవాయిలోని అగ్నిపర్వత శిలలపై తొలిసారిగా నిర్వహించిన విశ్లేషణలో భూమి లోపల ఉన్న కోర్ నుంచి బంగారం, ఇతర విలువైన లోహాలు పైకి ఉబికి వస్తున్నట్టు గమనించారు. అగ్ని పర్వతాలు పేలినప్పుడు భూమి లోపల నుంచి లావా బయటకు వస్తుంది. ఆ లావాతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న లోహాల మిశ్రమం కూడా బయటకు వస్తుంది. అయితే ఇందులో బంగారం వంటివి అవక్షేప రూపంలో ఉండటం చాలా అరుదు. కానీ హవాయి ప్రాంతంలో మాత్రం బంగారం, రుథేనియం ఇలా అగ్నిపర్వతం నుంచి బయటికి రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలల్లో రుథేనియం నిల్వలను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ శిలలకు మూలం కోర్ మాంటెల్ సరిహద్దుల్లో ఉందని తెలుస్తోంది. హవాయిలోని అగ్నిపర్వత బసాల్ట్ శిలలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది. అయితే ఇందులో బంగారం, ఇతర విలువైన లోహాలు ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాస్తవానికి బంగారం కోర్లో ఎక్కువగా ఉంటుంది. అంటే కోర్ నుంచి మాంటెల్కి అది లీక్ అయిందని, అలా అగ్నిపర్వత బసాల్ట్ శిలల్లో చేరి భూమి పైభాగానికి చేరి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గొట్టింగెన్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం ఈ విషయాన్ని నిర్ధారించింది. తమ పరిశోధన ఫలితాలు వచ్చినప్పుడు తాము బంగారాన్ని కనుగొన్నామని తెలిపిందని అన్నారు నిల్స్ మెస్లింగ్. కోర్ మాంటెల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలలు ఉపయోగపడతాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. హవాయి వంటి సముద్ర ద్వీపాలు కూడా ఇలా అగ్నిపర్వత శిలల వల్లే ఏర్పడ్డాయి. లావా పైకి ఉబికి వచ్చి గట్టిపడి ద్వీపాలుగా మారాయి. గొట్టింగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు బంగారం కొత్త ఉనికిని చూపెట్టాయి. బంగారం పైకి ఉబికి వస్తుందని చెప్పిన ఈ పరిశోధనలు ఆసక్తిగా మారాయి. బంగారం
ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం బంగారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతినిత్యం దీని విలువ పెరుగుతుందే తప్ప ఎంత మాత్రం కూడా తగ్గదు. కారణం బంగారంకి ఉన్న డిమాండ్ అలాంటిది. అయితే అలాంటి బంగారం ఎలా లభిస్తుంది, ఎక్కడ లభిస్తుంది, దాన్ని ఎలా వెలికి తీస్తారో అనే విషయాలు చాలా మందికి తెలియదు. అయితే తాజాగా భూమిలో నుండి భారీగా బంగారం ఉబికి వస్తున్న సంఘటన ఇప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. బంగారం భూమిలో నిక్షిప్తమైన ఖనిజం. దాన్ని వెలికితీసి శుద్ధి చేసి మన అవసరాలకు తగినట్టుగా ఉపయోగించుకుంటాం. అయితే దీన్ని వెలికితీసే ప్రక్రియ చాలా ఖరీదైంది కావడంతో బంగారం విలువ కూడా ఎక్కువ. ఎందుకంటే బంగారం భూమిలోని అత్యంత లోపలి పొరల్లో దాగి ఉంటుంది. భూమి పొరల్ని కోర్, మాంటెల్, క్రస్ట్ అనే 3 రకాలుగా విభజిస్తారు. కోర్ అనేది అత్యంత లోపలి పొర. ఇందులో ఇన్నర్ కోర్, ఔటర్ కోర్ ఉంటాయి. దానిపైన మాంటిల్ ఉంటుంది, ఆ పైన క్రస్ట్ ఉంటుంది. సహజంగా క్రస్ట్లోనే మనకు లోహాలు లభిస్తుంటాయి. అయితే బంగారం, రుథేనియం వంటి విలువైన లోహాలు మాత్రం భూమిలోని అత్యంత లోపలి పొర కోర్లో ఉంటాయని అంటారు. భూమి ఏర్పడినప్పుడే ఆ విలువైన లోహాలు కోర్లో లాక్ చేయబడ్డాయనేది శాస్త్రవేత్తల వాదన. అలా లాక్ చేయబడిన గోల్డ్ని కోర్ నుంచి బయటికి తీయడం కష్టసాధ్యమని భావించేవారు. అయితే భూమి కోర్ నుంచి బంగారం, ఇతర విలువైన లోహాలు లీక్ అవుతున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు గమనించారు. అది కూడా అన్ని ప్రాంతాల్లో కాదు. హవాయిలోని అగ్నిపర్వత శిలలపై తొలిసారిగా నిర్వహించిన విశ్లేషణలో భూమి లోపల ఉన్న కోర్ నుంచి బంగారం, ఇతర విలువైన లోహాలు పైకి ఉబికి వస్తున్నట్టు గమనించారు. అగ్ని పర్వతాలు పేలినప్పుడు భూమి లోపల నుంచి లావా బయటకు వస్తుంది. ఆ లావాతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న లోహాల మిశ్రమం కూడా బయటకు వస్తుంది. అయితే ఇందులో బంగారం వంటివి అవక్షేప రూపంలో ఉండటం చాలా అరుదు. కానీ హవాయి ప్రాంతంలో మాత్రం బంగారం, రుథేనియం ఇలా అగ్నిపర్వతం నుంచి బయటికి రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలల్లో రుథేనియం నిల్వలను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ శిలలకు మూలం కోర్, మాంటెల్ సరిహద్దుల్లో ఉందని తెలుస్తోంది. హవాయిలోని అగ్నిపర్వత బసాల్ట్ శిలలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది. అయితే ఇందులో బంగారం, ఇతర విలువైన లోహాలు ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాస్తవానికి బంగారం కోర్లో ఎక్కువగా ఉంటుంది. అంటే కోర్ నుంచి మాంటెల్కి అది లీక్ అయిందని, అలా అగ్నిపర్వత బసాల్ట్ శిలల్లో చేరి భూమి పైభాగానికి చేరి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గొట్టింగెన్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం ఈ విషయాన్ని నిర్ధారించింది. తమ పరిశోధన ఫలితాలు వచ్చినప్పుడు తాము బంగారాన్ని కనుగొన్నామని తెలిపిందని అన్నారు నిల్స్ మెస్లింగ్. కోర్, మాంటిల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలలు ఉపయోగపడతాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. హవాయి వంటి సముద్ర ద్వీపాలు కూడా ఇలా అగ్నిపర్వత శిలల వల్లే ఏర్పడ్డాయి. లావా పైకి ఉబికి వచ్చి గట్టిపడి ద్వీపాలుగా మారాయి. గొట్టింగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు బంగారం కొత్త ఉనికిని చూపెట్టాయి. బంగారం పైకి ఉబికి వస్తుందని చెప్పిన ఈ పరిశోధనలు ఆసక్తిగా మారాయి.